ఒక లాయర్గా నేను ఎన్నో కుటుంబ ఆస్తి గొడవల్ని చూశాను. కానీ అన్నింటికన్నా బాధ కలిగించే విషయమేంటంటే, తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పిల్లలకిచ్చిన ఆస్తి కోసమే వాళ్లతో పోరాడాల్సి రావడం. ఇది చాలా సున్నితమైన అంశం, కానీ మనం దీని గురించి మాట్లాడుకోవాలి. ప్రేమతో కట్టుకున్న బంధం నిర్లక్ష్యంతో కూలిపోతున్నప్పుడు చట్టం మనకు అండగా ఎలా నిలబడుతుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. చాలామంది పెద్దవాళ్లను వేధించే ప్రశ్న ఇది. జీవితాంతం కష్టపడి సంపాదించింది పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రేమతో వాళ్ల పేరుమీద రాసేస్తారు. కాని ఆ తర్వాత పిల్లలు సరిగా చూసుకోకపోతే ఆ బహుమతిని వెనక్కి తీసుకునే హక్కు వాళ్లకుంటుందా? ఈరోజు మనం ఈ కీలకమైన ప్రశ్నకు చట్టపరంగా సమాధానమేంటో తెలుసుకోబోతున్నాం. ఈ మొత్తం విషయాన్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. మొదటగా అసలు సమస్య ఏంటి, తర్వాత చట్టం మనకు ఎలాంటి రక్షణ ఇస్తుంది, ఆ తర్వాత మన హక్కులను ఎలా తిరిగి పొందాలో చూసి చివరగా కొన్ని ముఖ్యమైన సలహాలతో ముగిద్దాం. సరే, మరి మొదలుపెడదామా? ఇది చాలా ఇళ్లల్లో మనం వినే కథే. ముసలితనంలో పిల్లలు అండగా ఉంటారనే నమ్మకంతో తల్లిదండ్రులు తమకున్న ఒక్కగానొక్క ఇంటిని పిల్లల పేరుమీద రాస్తారు. కాని కొన్నాళ్లకే పరిస్థితి తలకిందులుగా మారిపోతుంది. ప్రేమస్థానంలో నిర్లక్ష్యం, ఆప్యాయతకు బదులు అవమానమెదురవుతుంది. ఇది కేవలం నమ్మకాన్ని వమ్ము చేయడమే కాదు, చట్టం దృష్టిలో కూడా ఇదొక తప్పే. ఇలాంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న సీనియర్ సిటిజన్ల కోసమే ప్రభుత్వం ఒక పవర్ఫుల్ చట్టాన్ని తీసుకొచ్చింది. అదే తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం 2007. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం ఒక చట్టం కాదు, ఇది ఒక రక్షణ కవచం. వృద్ధాప్యంలో గౌరవంగా బ్రతికే హక్కును కాపాడటానికి మనకు అందివ్వబడిన ఒక ఆయుధం. ఈ చట్టంలో సెక్షన్ 23 అనేది చాలా చాలా కీలకమైనది. సింపుల్గా చెప్పాలంటే, తల్లిదండ్రులు తమను చూసుకుంటారనే షరతుమీద ఆస్తిని పిల్లలకిస్తే, ఆ పిల్లలు తమ బాధ్యతను అంటే కనీసం తిండి, బట్ట, మందులు లాంటి అవసరాలు తీర్చడంలో ఫెయిలైతే మెయింటెనెన్స్ ట్రిబ్యునల్ ఆ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసేయొచ్చు. ఇది సీనియర్ సిటిజన్లకు చాలా పెద్ద రిలీఫ్. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇదే. ప్రేమతో ఇచ్చే బహుమతికి చట్టం ఒక బాధ్యతను కూడా జతచేస్తుంది. ఆ బాధ్యతను నెరవేర్చకపోతే ఆ బహుమతిని వెనక్కి తీసుకునే హక్కును మన చట్టమే కల్పిస్తుంది. ఇది కేవలం ఆస్తిని తిరిగి పొందడం గురించే కాదు, మన గౌరవాన్ని, మన భద్రతను తిరిగి పొందడం గురించి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఒకవేళ గిఫ్ట్ డీడ్లో నిన్ను చూసుకుంటాను అనే షరతు రాతపూర్వకంగా లేకపోతే ఏంటి పరిస్థితి? చాలా కాలంపాటు ఇదొక కన్ఫ్యూజన్కి దారితీసిందే. కానీ ఇటీవల వచ్చిన ఒక లీగల్ అప్డేట్ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. ఇక్కడ జరిగిన మార్పును గమనించండి. ఒకప్పుడు గిఫ్ట్ డీడ్లో కండిషన్ స్పష్టంగా రాసి ఉంటేనే కేస్ నిలగొడేది. కాని ఇప్పుడలా కాదు. ఆ షరతు రాయకపోయినా సరే అది ఉన్నట్టే లెక్క. దీన్నే ఇంప్లైడ్ కండిషన్ అంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమకున్న ఒకే ఒక ఇంటిని పిల్లలకిచ్చినప్పుడు వాళ్లని చూసుకుంటారన్న అంచనా ఉంటుంది కదా. చట్టం ఇప్పుడు దీన్ని గుర్తిస్తోంది. కోర్టులేమంటున్నాయంటే, తల్లిదండ్రులు పిల్లల బంధంలో ఒకరినొకరు చూసుకోవడమనేదే ఒక సహజమైన బాధ్యత. దాన్ని ప్రతిసారీ కాగితం మీద రాయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క మార్పు వల్ల ఎంతోమంది వృద్ధులకు న్యాయం పొందే మార్గం చాలా సులభమయ్యింది. ఇప్పుడు కొన్ని నిజంగా జరిగిన కేసులు చూద్దాం. ఊర్మిళా దీక్షిత్ అనే ఆవిడ తన ఇంటిని కొడుక్కు గిఫ్టిచ్చింది. అదే టైంలో ఆమెను చూసుకుంటానని అతనొక వచన్ పత్రం మీద సంతకం చేశాడు. కాని తర్వాత మాట తప్పాడు, సరిగా చూసుకోలేదు. అప్పుడు కోర్టు ఆ రెండింటినీ కలిపి చూడాలని చెప్పి అతను మాట తప్పినందుకు గిఫ్ట్ డీడ్ను క్యాన్సిల్ చేసింది. ఆమెకు తన ఇల్లు, గౌరవం రెండూ దక్కాయి. ఇక ఈ రెండో కేసు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడొక తండ్రి తనకున్న ఒకే ఒక్క ఫ్లాట్ను కూతురికి బహుమతిగా ఇచ్చాడు. డీడ్లో ఎలాంటి కండిషన్ రాయలేదు. కాని ఆమె తండ్రిని సరిగా చూసుకోలేదు. అప్పుడు ట్రిబ్యునల్ అతనికి వేరే ఇల్లు లేదు కాబట్టి ఆ బహుమతి అతని సంక్షేమం అనే రాయని షరతమీద ఆధారపడి ఉందని చెప్పి గిఫ్ట్ డీడ్ను రద్దు చేసింది. చూసారా, చట్టం కేవలం అక్షరాలను కాదు, దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని కూడా చూస్తుంది. సరే, చట్టం మనకు సపోర్ట్గా ఉంది, అర్థమైంది. కాని ఆ సహాయాన్ని ఎలా పొందాలి, ఎక్కడికి వెళ్ళాలి? దీనికోసం సంవత్సరాల తరబడి సివిల్ కోర్టులు చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఒక ఫాస్ట్ ట్రాక్ పద్ధతి ఉంది. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా మీ ఏరియాలోని సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అంటే ఎస్డిఎం ఆఫీస్లో ఉండే మెయింటెనెన్స్ ట్రిబ్యునల్లో ఒక అప్లికేషన్ ఇవ్వాలి.
ఆ తర్వాత పిల్లలు మిమ్మల్ని సరిగా చూసుకోవట్లేదని నిరూపించటానికి మీ దగ్గరున్న ఆధారాలు చూపించాలి. ట్రిబ్యునల్ రెండు వైపులా వాదనలు విని తీర్పిస్తుంది. ఒకవేళ గిఫ్ట్ డీడ్ రద్దయితే పిల్లలను ఇంటి నుండి ఖాళీ చేయించి ఆస్తిని తిరిగి మీకప్పగించమని కూడా వాళ్ళు ఆదేశించగలరు. ఈ ట్రిబ్యునల్ యొక్క అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? వేగం. సాధారణంగా కేస్ ఫైల్ చేసిన 90 రోజుల్లోగా తీర్పొచ్చేయాలి. పెద్దవాళ్లకి త్వరగా న్యాయం జరగడం చాలా అవసరం. ఈ సిస్టమ్ అవసరాన్ని గుర్తిస్తోంది. ఏళ్ల తరబడి కోట్ల చుట్టూ తిరిగే బాధ ఉండదు. అయితే ట్రిబ్యునల్లో కేసు గెలవాలంటే కేవలం మాటలు చెప్తే సరిపోదు. పిల్లలు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని బలంగా నిరూపించాలి. గుర్తుంచుకోండి, సాక్ష్యం అనేది మీ వాదనకు వెన్నెముకలాంటిది. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ నిర్లక్ష్యం అనేది తరచుగా 4 గోడల మధ్య జరుగుతుంది. మరి దాన్ని ట్రిబ్యునల్ ముందు ఎలా ప్రూవ్ చేయాలి? ఎలాంటి ఆధారాలు మనకు ఉపయోగపడతాయి? ఉదాహరణకి, మీరు డబ్బులు అడిగినప్పుడు లేదా సహాయం కోరినప్పుడు పిల్లలు పంపిన వాట్సాప్ మెసేజ్లు చూపించవచ్చు. మీ హాస్పిటల్ బిల్లులు వాళ్లు కట్టలేదని నిరూపించవచ్చు. ఒకవేళ వాళ్లు మిమ్మల్ని హింసిస్తుంటే పోలీస్ కంప్లైంట్ కాపీలు చాలా ఉపయోగపడతాయి. అలాగే ఇదంతా చూస్తున్న మీ పక్కింటి వాళ్లు లేదా బంధువులు వచ్చి సాక్ష్యం చెప్తే మీ కేసు ఇంకా బలపడుతుంది. ఒక లాయర్గా నేనెప్పుడూ చెప్పేది ఇదే: సమస్య వచ్చాక పరిష్కరించుకోవడం కంటే సమస్య రాకుండా చూసుకోవడమే ఉత్తమం. ఈ విషయంలో తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. తల్లిదండ్రులకు నా సలహా ఏంటంటే, మీరు ఎప్పుడైనా మీ పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇస్తుంటే ఆ గిఫ్ట్ డీడ్లోనే జీవితాంతం నన్ను పోషించాలి అనే ఒక కండిషన్ను స్పష్టంగా రాయించండి. ఇది మీ భవిష్యత్తుకు ఒక సేఫ్టీ. ఇక పిల్లలకు చెప్పేది ఒక్కటే: తల్లిదండ్రుల నుండి ఆస్తిని తీసుకోవడం హక్కు కాదు, అదొక బాధ్యత. వాళ్లను నిర్లక్ష్యం చేస్తే కేవలం ఆస్తి పోవడమే కాదు, ఈ చట్టం కింద జైలు శిక్ష కూడా పడే అవకాశముందని గుర్తుంచుకోండి. ముగింపుగా ఒక్క విషయం ఆలోచించండి. ఈ చట్టం యొక్క అసలు ఉద్దేశ్యం పిల్లలను శిక్షించడం కాదు. జీవితంలో చివరి అంకంలో ఉన్న తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడటం, వాళ్లకొక భద్రతనివ్వడం. ఎందుకంటే ప్రేమకు, సంరక్షణకు మనం వెలకట్టలేం, కానీ వాటికి చట్టపరమైన రక్షణ మాత్రం ఖచ్చితంగా ఉంది.